ఖమ్మంలోని మధురానగర్ సాయిబాబా మందిరంలో అన్నదానం జరిగింది. ప్రతి గురువారం దేవాలయంలో అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. శరన్నవరాత్రి వేడుకలు కూడా ఆలయంలో ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. శ్రీనగర్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ 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 సమర్థ సద్గురు సాయినాథ మందిరంలో ప్రతి నెల మొదటి గురువారం, మూడవ గురువారం అన్న ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. రెండవ గురువారం రోజు పట్టణంలోని అన్నం సేవా ఫౌండేషన్ నందు బాబావారి అన్న ప్రసాద వితరణ దేవాలయ కమిటీ తరపున నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అన్నదాతలుగా గౌరవనీయులు చలసాని విజయ్ కుమార్ జాహ్నవి దంపతులు, అలాగే జాహ్నవి గారి తండ్రి గారైన జొన్నలగడ్డ రాజారావు గారు, వారి సోదరుడు హరికృష్ణ, వదిన గారు కీర్తి కామేశ్వరి గారు ఈరోజు అన్నదాతలుగా ఉండి ఈ యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల వచ్చే నెల అక్టోబర్ 3వ తేదీ నుంచి దేవీ శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా 9 రోజుల పాటు అంగరంగ వైభవోపేతంగా అమ్మవారి అలంకరణతో ఇక్కడ ఈ దేవాలయంలో పూజా కార్యక్రమాలు అందుకోవడం జరుగుతుంది. ఈ దేవాలయంలో మూల విరాట్టుగా భువనేశ్వరీదేవి అమ్మవారు మూల విరాట్టుగా ఉండి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ 9 రోజులు కూడా బతుకమ్మ ఉత్సవాలు ప్రతిరోజు 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కూడా ప్రతిరోజు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. 12వ తేదీ విజయదశమి రోజు పారువేట కార్యక్రమం, అమ్మవారి శోభాయాత్ర కార్యక్రమం ఉంటుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మహిళలు ప్రతిరోజు బతుకమ్మలు పేర్చుకొని బతుకమ్మలాట ఆడుకోవడం కోసం కోలాటం కూడా నేర్పడం జరుగుతుంది. రేపటి నుంచి 10 రోజుల పాటు ఈ యొక్క కోలాటం నేర్పడానికి ఒక మాస్టర్ని ఏర్పాటు చేసి మహిళలకు కోలాటం నేర్పించడం జరుగుతుంది. మహిళలందరూ కూడా పాల్గొని కోలాటం నేర్చుకొని అమ్మవారి ఉత్సవాల్లో మనందరం కూడా ఈ ఉత్సవాలను విజయవంతం చేయడానికి భాగస్వాములై అందరూ కోలాటం వేసి ఈ యొక్క దేవాలయంలో జరిగేటువంటి నిత్య కార్యక్రమాలని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం.